రామయ్య గారు మున్సిపల్ కార్యాలయంలో 30 ఏండ్లు పనిచేశారు. వర్షం, గాలి, కష్టాలు ఏమి వచ్చినా పనికి ఎప్పుడూ దూరం కాలేదు. సర్కారు ఉద్యోగమంటే పెన్షన్ భరోసా అని ఆయనెప్పుడూ అనుకునేవారు. కానీ రిటైర్మెంట్ రోజు ఆయనకు ఇచ్చిన కాగితం చూసి గుండె దడదడలాడింది. మీరు సిపిఎస్ కింద ఉన్నారు. ఇక మీదట మీ పెన్షన్ మీ చెల్లింపుల మీద ఆధారపడుతుంది. మార్కెట్లో లాభం ఉంటే మీకు వస్తుంది, నష్టమైతే తగ్గుతుంది. రామయ్య గారు కళ్ళ ముందే అర్థమైంది. ఇక పింఛన్ భరోసా అనేది లేదు. గత 3 ఏళ్లలో షేర్ మార్కెట్ పడిపోవడంతో ఆయనకు వచ్చే నెల చెల్లింపు కూడా సగం తగ్గింది. మరి ఇంటి అద్దె, మందుల ఖర్చు, పిల్లల అవసరాలు అన్నీ ఎలా? ఆయన మనసులో ఒకటే ఆలోచన. నేను నా జీవితాన్ని ప్రభుత్వానికి అర్పించాను. కానీ ఇప్పుడు నా వృద్ధాప్యం మార్కెట్ దయపైన. ఆ రాత్రి పాత ఫైలులో ఒక పసుపు రంగు పత్రం దొరికింది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ వివరాలు. అది చదివి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓపీఎస్లో అయితే జీవితాంతం స్థిరమైన పెన్షన్ ఉండేది, వృద్ధాప్యంలో రక్షణ ఉండేది. సిపిఎస్ అయితే కేవలం అనిశ్చితి. మరుసటి రోజు ఆయన పాత సహచరులతో కలిసి సిపిఎస్ వద్దు, ఓపీఎస్ కావాలి, అది కేవలం నినాదం కాదు, వృద్ధాప్యంలో గౌరవంగా బ్రతకడానికి ఒక పిలుపు అని సహచరులతోటి కలిసి ధర్నా చేశాడు.